నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. డిసెంబర్ నెల, మార్గశిర నెల రాశి ఫలాలు చూద్దామండి. ముందుగా మేషరాశి గురించి చెప్పాలి. డిసెంబర్ నెలలో మేషరాశికి మనం చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. మెయిన్గా వ్యాపారం చేసేవాళ్ళు, మనం చూసుకుంటే మన జీవితంలో ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. జాబ్ చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. వ్యాపారం చేసేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు, ఓ మాదిరిగా స్థాయిలో ఓ వ్యాపారాలు చేసేవాళ్ళు, రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు. నెలకి 10,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, నెలకి ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, నెలకి ₹1,00,00,000 సంపాదించే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ వ్యాపారాలు ఎలా ఉంటాయని ప్రతి మనిషికి ప్రశ్న. ఇప్పుడు మనము వ్యాపారం చేసేటప్పుడు మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే క్యాపిటల్, డబ్బు. కానీ వ్యాపారం ఎలా ఉంటుందంటే 100 మంది అదే వ్యాపారం చేస్తారు కానీ ఒకటికే కలిసి వస్తుంది. దాన్నే జాతకం అంటారు. ఇప్పుడు మనం పెద్ద వాళ్ళు చూస్తూ ఉంటాము మన జీవితంలో. మీరు పెద్ద సినిమా హీరో, భారతదేశంలో అతిపెద్ద సినిమా హీరో అమితాబ్ బచ్చన్ అడిగినా కూడా చెప్పే సమాధానం అదృష్టం. అది ఉండాలి మనిషికి. కాబట్టి మనకు అదృష్టం ఉన్నప్పుడు ఎంత పని చేసుకుంటే అంత మంచిది. అదే మనకు దురదృష్టం ఉన్నప్పుడు ఏం చేయకుండా సైలెంట్గా ఉంటే చాలా బెటర్. కాబట్టి ఇప్పుడు డిసెంబర్ నెల మీకు ఎలా ఉంటుంది అని ప్రశ్న ఎవరికైనా. ముందుగా మేషరాశి వాళ్ళకి చూసుకుంటే, వ్యాపారం చేసుకునే వాళ్ళు లోన్ తీసుకోవచ్చు ఈసారి. వ్యాపారంలో మోస్ట్ ఇంపార్టెంట్ అప్పు, లేకపోతే వస్తువు క్రెడిట్గా ఇవ్వడం. అంటే ముందు పని చేయించుకుంటారు, తర్వాత డబ్బులు ఇస్తారు. ముందు సరుకు తీసుకుంటారు, తర్వాత డబ్బులు ఇస్తారు. ఇప్పుడు మన కెమెరా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సినిమా కెమెరా ముందు ఇస్తారు రెంట్కి, తర్వాత డబ్బులు కడతారు. ఏ వ్యాపారంలో అయినా జరిగేది ఏంటంటే ఫస్ట్ మెటీరియల్ ఇచ్చేయాలన్నమాట. అది కెమెరా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, తర్వాత పేమెంట్ అనేది జరుగుతుంది. పెద్ద వ్యాపారాల గురించి మాట్లాడుతారు. చిన్న ఉప్పు, బియ్యం, సబ్బు అయితే ముందే కట్టగలం కాదు స్తోమత. ₹20 అంటే ఇవ్వాలంటే ఇవ్వచ్చు ఇప్పుడే. కానీ అదే నేను ఒక 10 లక్షలు ఇవ్వాలనుకోండి, ఒక 20 లక్షలు ఇవ్వాలనుకోండి, ముందు ఎంతో కొంత అడ్వాన్స్ కడతాను 5 లక్షలు, తర్వాత నువ్వు సరుకు ఇవ్వు, తర్వాత 15 లక్షలు నీకు ఇస్తాను. ఇలా నడుస్తుంది వ్యాపారం అంటే రొటేషన్. సో ఇప్పుడు మేషరాశి వాళ్ళకి, వ్యాపారం చేసే వాళ్ళకి రొటేషన్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ మీకు రొటేషన్ బాగా జరుగుతుంది. తర్వాత నూతన వ్యాపారం పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎలాంటి వ్యాపారం పెట్టుకుంటే మంచిది అంటే, ఇప్పుడు నడుస్తున్న సమయంలో మనకు భూమి కింద దొరికే వస్తువులు, వాటర్, ఆయిల్, జెమ్ స్టోన్, ఐరన్, ఇలాంటి వస్తువులు, భూమి కింద దొరికే వస్తువులతో వ్యాపారాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యాపారాలు ఎలా చేసుకోవాలి అంటే, మీరు ఇప్పుడు లోన్ తీసుకొని చేసుకోవచ్చు, ఈఎంఐ హ్యాపీగా కట్టగలుగుతారు. కానీ కొంతమంది ఏమంటారు, సార్ మా పరిస్థితి ఏం బాగాలేదు సార్, మీరు అలా అంటారు, ఇలా జరిగిపోయింది సార్, అలా జరిగిపోయింది. అంటే దోషం ఉంటే నేను ఏం చేయలేను. పాపం అంటుకుంది, దోషం ఉంది అంటే ఎవరు కాపాడలేరబ్బా. నువ్వు ధర్మ మార్గంలో ఉన్నావు, సరైన మార్గంలో ఉన్నావు అంటే నీకు ఏ ప్రాబ్లం రాదు. నువ్వు నీతి తప్పావు అంటే రాముడు కూడా కాపాడలేడు. అసలు భలే ఏడుస్తారంటే కొంతమంది కామెంట్స్లో నేను చూస్తూ ఉంటాను. అబ్బా వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకులే. సరే, వ్యాపారం బాగానే ఉంది. గిల్లిళ్ళు గురించి మాట్లాడితే, డీప్గా లవ్ చేసే కొంతమంది విద్యార్థులు ఉంటారు. వాళ్ళందరికీ మంచి సమయమే అని చెప్పొచ్చు. ఎవరైతే చాలా కాలం నుంచి లవ్ చేస్తున్నారో, ఈ స్పెషల్గా ఇంటర్మీడియట్ వాళ్ళు, వీళ్ళు చాలా తీవ్రంగా ప్రేమిస్తూ ఉంటారు, 10th క్లాస్ పిల్లలు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇప్పుడు మంచి సమయం అని చెప్పొచ్చు. మీరేంటి గురుగారు 10th పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి ఇలా చెప్తున్నారేంటి? అలా చెప్పొచ్చా? చదువుకోవాలంటే ఇప్పుడు ప్రతి మనిషికి ప్రయారిటీ అని ఉంటుందండి. ఒకడు చదువుకోడు, వాడు ఏం చేస్తాడు, అలాంటి సమయంలో వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, కాలేజీకి వెళ్ళినప్పుడు వాడు ఆటోమేటిక్గా ప్రేమిస్తాడు, అంతే కదా.
వాడు రేపు ఎలానో వ్యాపారం చేసి సక్సెస్ అవుతాడు. వాడు ఇప్పుడు ఇంటర్మీడియట్లో 10th వేస్తాడు, ఏం చేస్తాడు? వాడు తప్పకుండా ప్రేమిస్తాడు. వాడు మెయిన్ టార్గెట్ ఏంటి ఇప్పుడు? ఆ అమ్మాయి, ఆ ప్రేమనే. కాబట్టి నువ్వు ఇంటర్మీడియట్ అవ్వచ్చు, 10th అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు నీకు 30 ఏళ్ళు అవ్వచ్చు, 40, 70 ఏళ్ళు అవ్వచ్చు. ఎవరైతే తీవ్రంగా గాఢంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారో అలాంటి వాళ్ళకి ఇప్పుడు సమయం వచ్చిందనమాట. ఎదురుపడుతుంది ఆ అమ్మాయి, తెలిసిపోతుంది ఆ అమ్మాయికి మీ లవ్ సక్సెస్ అయ్యే ఫుల్ స్కేల్ ఛాన్స్ ఉంది. సో మేషరాశి వాళ్ళకి స్పెషల్గా ప్రేమికులకి మంచి సమయం అని చెప్పొచ్చు. తర్వాత వ్యాపారం గురించి మాట్లాడడం, వ్యాపారం కూడా బాగానే ఉంది. వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకి, అదే లోన్ తీసుకుని వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంది. ప్రేమ వ్యవహారాల గురించి మాట్లాడాము. నెక్స్ట్ మనం ఆరోగ్యం గురించి మాట్లాడాలి. ఆరోగ్యంలో చాలా కింద మీద అవ్వబోతుంది. అంటే టర్బులెన్స్ జరుగుతుంది. అంత ఈజీగా ఈ నెల గడవదు. ఆరోగ్యం తస్మాత్ జాగ్రత్త. మీరు చెప్పాలంటే జర జాగ్రత్తగా ఉండి, నేను 6:30 తర్వాత తినను, నో షుగర్, నో డైరీ, మహేష్ బాబు గారు లాగా ఫాలో అవుతాను అంటే సేఫ్ సైడ్ ఉంటారు కదా మీరే. మీకు టైం బాగాలేనప్పుడు మీరు బాగా స్వీట్లు తినేసి, ఇది తాగేసి, అది తాగేసి, ఇది తినేసి, అది తింటే హాస్పిటలైజ్ అయ్యేది మీరే కదా. కళ్ళు తిరిగి పడిపోయేది మీరే. ఈ సమయంలో మనం జాగ్రత్తగా ఉంటే దేవుడు కూడా కాపాడతాడు. అందరికీ యోగం ఉండదు, కానీ ఎవరైతే ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చేసేయి, డాక్టర్ చెప్పారు, రిపోర్ట్ల మీద షుగర్ ఉంది, ఇంకా మీరు స్వీట్లు తినడం ఆపేయాలి, అయినా స్వీట్ షాప్ కనపడితే పరిగెత్తుకుంటూ వెళ్ళి రోజు ఒక స్వీట్ తింటే ఏమవుతుంది? షుగర్ కంట్రోల్లో ఉంటుందా? లేదు కదా. మనకు ఇష్టం వచ్చినట్టు బతకడం గొప్ప కాదండి. అది అందరు చేసేదే. చివరికి ఏమవుద్ది బాగా తెలుసు. ఎలా బ్రతకాలో అలా బ్రతికి చూపించేవాడు గొప్పోడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. రాముడిలాగా బతికినోడు గొప్పోడు. నీకు ఇష్టం వచ్చినట్టు బతికితే గొప్ప ఏం కాదు. ఏం లేదు, నీకు ఇష్టం వచ్చినట్టు బతికితే ఫ్రాంక్గా చెప్పాలంటే సర్వనాశనం అవుతావు లాస్ట్కి. అంతే కదా. ఇష్టం వచ్చినట్టు తింటావు, లేజీగా తయారవుతావు. ఇంకొకసారి హెల్త్ పాడైందంటే కెరీర్ కూడా పాడైపోతుంది, రిలేషన్షిప్ కూడా పాడైపోతుంది. నీకు హెల్త్ పాడైందంటే నీకు సేవలు చేయాలి, ప్లేట్ చేతికి అందించాలి, అన్ని పనులు నీకు చేయాలి. మీ భార్య ఎందుకు చేస్తుంది నీకోసం? ఎంతకాలం అని చేస్తుంది? మీ పిల్లలు కూడా ఎంతకాలం అని చేస్తారు? నువ్వు ఆరోగ్యంగా ఉంటే మీ భార్య కూడా బాగుంటుంది, రిలేషన్షిప్, మీ పిల్లలు కూడా నేను బాగా చూసుకుంటారు. ఫ్యామిలీలో హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఉంటే ఏదైనా. నువ్వు ఇష్టం వచ్చినట్టు తింటే ఇంత పొట్ట పెంచేసి ఇంకా చివరికి ఏమవుతుంది? నడవలేవు, దగ్గలేవు, తుమ్మలేవు. ఒక అడుగు తీసి ఒక అడుగు వేద్దామంటే పడిపోతావు. ఎందుకు అలాంటి ఆరోగ్యం కదా. సో ఇలాంటి సమయంలో మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్గా చిన్నపిల్లలు బండి నడిపేటప్పుడు జర జాగ్రత్త సుమ. పెద్దవాళ్ళు అది ఆహార నియమాలు పాటించాలి. సో హెల్త్ కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. వ్యాపారం బాగానే నడుస్తుంది. జాబ్ చేసే వాళ్ళకు కూడా ఓకే. ప్రేమ వ్యవహారాలు సూపర్ సక్సెస్ఫుల్, ఎస్పెషల్లీ డీప్ స్టేట్ లవర్స్కి. తర్వాత మేషరాశి వాళ్ళు డిసెంబర్ నెల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. మేషరాశి వాళ్ళు డిసెంబర్లో వైట్ కలర్ వస్తువులు డొనేట్ చేయండి. అది పాలకోవా కావచ్చు, తెల్ల చీర కావచ్చు, వైట్ బోర్డు కావచ్చు, ఏదైనా కావచ్చు. వైట్ కలర్ వస్తువు డొనేట్ చేయండి. తప్పకుండా లక్ష్మీదేవి గుడికి వెళ్ళండి కంపల్సరీ. ఎందుకంటే ఈ నెల సీతాదేవి నెల. మృగశిర నక్షత్రంలో సీతాదేవి పుట్టింది కాబట్టి సీతాదేవికి జరిగినవి అంటే సీతాదేవికి ఇష్టమైనవి, సీతాదేవి అంటే లక్ష్మీదేవి, ఆమెకి ఇష్టమైన పనులు చేయాలి. మీరు ఏదైనా హెల్త్ సమస్య వచ్చినా మీరు ఆయుర్వేదిక్ కన్సల్టేషన్ తీసుకుంటే చాలా మంచిది. సో ఇది బేసిక్గా రెమెడీ చేసుకోండి, పాటించండి, మీకు బాగుంటుంది. ఇంకోటి, జాతకం బాగాలేనప్పుడు మాత్రం నేను చెప్పినవి కంపల్సరీ చేయాలి. ఇప్పుడు మీ జాతకం బాగుంది, ఏం చేస్తే వ్యాపారం నడుస్తూ ఉంటుంది, మ్యారేజ్ బాగానే నడుస్తూ ఉంటుంది, హెల్త్ కూడా బాగానే ఉంటుంది. టైం బాగాలేదనుకోండి, మీ హెల్త్ డిస్టర్బెన్స్ ఉంది, మీ వ్యాపారం సరిగ్గా నడవడం లేదు, అలాంటప్పుడు మీరు రెమెడీస్ పాటించకుండా ఇష్టం ఉన్నట్టు చేస్తే స్ట్రోక్ పడుతుంది. స్ట్రోక్ అంటే ఏంటో తెలుసు కదా.
హెల్త్ బాగాలేని వాళ్ళు హాస్పిటల్ జాయిన్ అవ్వాల్సి వస్తుంది, వ్యాపారం బాగాలేనోడు ఏడవాల్సి వస్తుంది, ఇంకా ప్రేమ వ్యవహారాల గురించి అసలు మాట్లాడొద్దు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో టైం బాగాలేనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ప్రతి మనిషి చూడాల్సింది ఏంటంటే ఆ టైం ఎలా ఉంది, దాన్ని బట్టి ప్రవర్తన ఉండాలి. నేను నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతా, టైం ఎలా అయినా ఉండని అంటే బోర్లా బొక్క పడతాం. సో జాగ్రత్త. ఏం ప్రాబ్లం ఏం లేదు. మేషరాశి డిసెంబర్ నెల చాలా సక్సెస్ఫుల్, ఏం ప్రాబ్లం లేకుండా ముందుకెళ్ళిపోతుంది. జస్ట్ తెల్లటి వస్తువులు డొనేట్ చేయండి చాలు, దాని మించి ఏది అవసరం లేదు. నేను అన్ని యాంగిల్స్ చెప్పాను, పాజిటివ్, గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ. సో మీరు ప్రతిదీ నెగిటివ్గా తీసుకునే అవసరం లేదు, చాలా పాజిటివ్గా కూడా తీసుకోవచ్చు. చెప్పేది జాగ్రత్తగా అర్థం చేసుకొని మీకు ఏదైతే చెల్లుతుందో అదే మీరు తీసుకోండి, వర్తిస్తుందో అదే మీరు తీసుకొని అర్థం చేసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. కొంతమంది ఉంటారు ఓన్లీ నెగిటివ్ తీసుకొని ఏడవడం మొదలెట్టేస్తారు. కొంతమంది ఉంటారు పాజిటివ్, ఫుల్ పాజిటివ్ అనమాట, నెగిటివ్ని కూడా పట్టించుకోరు, పక్కకు పెట్టేస్తారు, ఓన్లీ పాజిటివే తీసుకుంటారు. అలా కూడా ఉండకూడదు. మనకి ఏదైతే వర్తిస్తుందో అది తీసుకోవాలి. అది నెగిటివ్ కావచ్చు, అది పాజిటివ్ కావచ్చు. అలా ప్రాక్టికల్గా ఉంటేనే మంచిది. లేకపోతే చేతులు కాలుతాయి, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం లేదు. సో మన ప్రేక్షకులందరి కోసం నేను ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చాను, ఒకసారి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ పేరు ఈక్షన్, అంటే ఈ క్షణం. ఇది ఒక డిజిటల్ వాల్ క్లాక్. మీకు ఫస్ట్ నేను చూపిస్తాను. ఇదే అండి ఈక్షన్. ఈ డిజిటల్ వాల్ క్లాక్లో మీరు దేవుడి పటం చూడొచ్చు. సోమవారం రోజు శివయ్య, మంగళవారం రోజు ఆంజనేయ స్వామి, బుధవారం రోజు వినాయకుడు, గురువారం రోజు దత్తాత్రేయ, శుక్రవారం రోజు లక్ష్మీదేవి, శనివారం రోజు వెంకటేశ్వర స్వామి, ఆదివారం రోజు రవిదేవత. దీంట్లో మీరు దేవుడి పటాలు కాకుండా సమయం కూడా చూసుకోవచ్చు. అలానే తిథి, వారం, నక్షత్రం, అమృత ఘడియలు, యమగండం, రాహుకాలం ఇలాంటివన్నీ కూడా చూడొచ్చు. ప్రతిరోజు మీకు దేవుడి పటం అనేది మారడం జరుగుతుంది. అలానే టైం కూడా ప్రతి సెకండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. తిథి, వారం, నక్షత్రం ప్రతిదీ చాలా డీటెయిల్గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. మీకు ఈ ప్రోడక్ట్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నంబర్కి వాట్సాప్ చేయండి. ఈ ప్రోడక్ట్ మీరు అమెజాన్లో కూడా కొనవచ్చు. ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ చాలా సేల్స్ ఉన్నాయండి అమెజాన్లో. మీరు కనుక వెళ్ళి ఈక్షన్, EKSHAN అని టైప్ చేస్తే వాల్ క్లాక్ మీకు ఇది కనిపిస్తుంది. ఇది వేరే రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది. ఇది చాలా సేల్స్ ఉంది. చాలామంది ఆంధ్ర, తెలంగాణలో దీన్ని ఆర్డర్ చేసుకున్నారు. మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. దేవుడు పటం కన్నా మించింది ఏదీ లేదండి. అది కూడా డిజిటల్, మీకు చేంజ్ అవుతుంది ప్రతిరోజు. సో ఎవరైతే ఈ జాతకాలు, హోమం, వాస్తు, స్పిరిచువాలిటీ బేసిక్గా ఎవరైతే నమ్ముతారో మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఇది ఒక మినీ పంచాంగం, ఒక డిజిటల్ పంచాంగం లాగా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా వాట్సాప్ నంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి.